హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం కండరాల మీద ఓ కన్నేసి అనే అంశం గురించి తెలుసుకుందాం. ప్రతి క్షణం మన శరీరంలో ఏదో ఒక కండరం పనిచేస్తూనే ఉంటుంది. మన శరీర కదలికలన్నీ కండరాల మీదే ఆధారపడి ఉంటాయి. కాబట్టి అవి మొండికేసినా, దెబ్బతిన్నా, క్షీణించినా నొప్పులు, అసౌకర్యాలు తప్పవు. కాబట్టి కండరాల మీద ఓ కన్నేసి ఉంచాలంటున్నారు వైద్యులు. మనకు తెలియకుండానే మనం ఎన్నో మార్గాల్లో కండరాలను ఇబ్బంది పెడుతూ ఉంటాం. తప్పుడు కోణంలో చేతులను, కాళ్లను వంచుతాం. అవసరానికి మించి ఒకే అవయవ కండరాలను ఒత్తిడికి లోను చేస్తాం. అంతేకాదు, కండరాలను బలపరిచే ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తూ కండరాల బలహీనత బారిన పడుతూ ఉంటాం. ఫలితంగా నొప్పులు వేధించినా అవి స్వీయ తప్పిదాలనే విషయాన్ని గ్రహించకుండా అవే పొరపాట్లు మళ్లీ మళ్లీ చేస్తూ అంతిమంగా వైద్యులను కలిసే పరిస్థితిని కొని తెచ్చుకుంటూ ఉంటాం. సాధారణంగా 60 ఏళ్ల వయసులో కీళ్లనొప్పులు మొదలవుతాయి. కానీ నేడు 40 ఏళ్లకే కీళ్లనొప్పులు వేధిస్తున్నాయి. మెట్లు ఎక్కినా, కొద్ది దూరం నడిచినా మోకాళ్ల నొప్పి పెడుతూ ఉంటాయి. ఇందుకు కారణం మోకీళ్లకు దన్నుగా ఉండే కండరాలు బలహీనమవడమే. ఇలా మోకాళ్లలోని కండరాలు బలహీనపడటానికి అధిక బరువు, కండర బలహీనత, ఇండియన్ టాయిలెట్స్ వాడకం ప్రధాన కారణాలు. సమస్య ఏ కారణంతో ముడిపడి ఉన్నప్పటికీ కండరాల నొప్పులు దరిచేరకుండా ఉండాలంటే ఎత్తుకు తగిన బరువును కలిగి ఉండాలి. భారతీయ మహిళలు సగటున 158 సెంటీమీటర్ల ఎత్తు ఉంటారు. కాబట్టి 58 నుంచి 60 కిలోల బరువు ఉంటే సరిపోతుంది. పురుషులు 178 సెంటీమీటర్ల ఎత్తు ఉంటారు. కాబట్టి బరువు 72 కిలోలు ఉంటే సరిపోతుంది. కానీ మన దేశంలో సగటున ప్రతి ఒక్కరూ 5-6 కిలోలు అధిక బరువును కలిగి ఉంటున్నారు. మన శరీరం 1 కిలో ఎక్కువ బరువు పెరిగితే శరీరం మీద 2 కిలోల భారం పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి. రోజుకు కనీసం అరగంట పాటైనా వ్యాయామం చేయాలి. లేదంటే వారంలో 4 రోజుల పాటు అరగంట చొప్పున వారం మొత్తంలో 150 నిమిషాలకు తగ్గకుండా చూసుకోవాలి. 50 ఏళ్లు దాటిన వాళ్ళు మెట్లు, ఇండియన్ టాయిలెట్స్ వాడకపోవటమే మంచిది. విటమిన్ D3 లోపం సర్వసాధారణమైపోయింది. దీంతో తలెత్తే ప్రధాన ఇబ్బంది మెడనొప్పి. ప్రతి 100 మందిలో 80 మందికి విటమిన్ D3 30 కంటే తక్కువగా ఉంటుంది. విటమిన్ D సమృద్ధిగా దొరికే పాల ఉత్పత్తులు, ఆకుకూరలు సరిపడా తీసుకోకపోవడం, సూర్యరశ్మికి బహిర్గత అవ్వకపోవడం వల్ల ఈ విటమిన్ లోపం ఎక్కువ మందిని వేధిస్తూ ఉంటుంది. ఇలాంటి వాళ్లలో మెడనొప్పితో పాటు వీపు నొప్పి కూడా ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించడం కోసం విటమిన్ D3 సప్లిమెంట్లు తీసుకోవడంతో పాటు సూర్యరశ్మికి కూడా బహిర్గతమవుతూ ఉండాలి. అలాగే ఆకుకూరలు, పాల ఉత్పత్తులు సరిపడా తీసుకోవాలి. బరువు తగ్గడం కోసం పలు రకాల డైట్స్ను అనుసరించడంలో భాగంగా తీసుకునే ఆహారంలో కోత విధిస్తే కొవ్వుతో పాటు కండర నష్టం కూడా జరుగుతుంది. డైట్ చేశాం కాబట్టి బరువు తగ్గినట్లు భావిస్తూ ఉంటారు. కానీ సరిపడా పోషకాలు అందక కండరాలు కూడా నష్టపోతున్నామనే విషయాన్ని చాలామంది గ్రహించరు. కండరాలు దృఢంగా ఉండాలంటే సరిపడా పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు అవసరం. బరువు తగ్గే క్రమంలో కండరాలు వదులుగా మారి సాగిపోతున్నట్లు తయారైతే దాన్ని కండర నష్టంగానే పరిగణించాలి. సరిపడా పోషకాలు అందేలా ఆహార పరిమాణాన్ని తప్పించుకోగలిగితే బరువు తగ్గడంతో పాటు కండర నష్టం జరగకుండా నియంత్రించుకోవచ్చు. అలాగే డైట్ చేస్తున్న వాళ్ళు కండరాలు దృఢంగా ఉండటం కోసం తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ముఖ్యంగా జిమ్లో ప్రత్యేకించి భుజానికి సంబంధించిన వ్యాయామాలు చేసేవారిలో రొటేటర్ కఫ్ కండరం ఒత్తిడికి లోనవుతుంది. వ్యాయామం చేసే క్రమంలో తప్పుడు కోణంలో భుజాలను కదిలించినప్పుడు ఈ కండరం కందిపోవడం మొదలుపెడుతుంది. దాంతో విపరీతమైన నొప్పితో పాటు భుజాన్ని పైకి లేపలేని పరిస్థితి తలెత్తుతుంది. కొన్నిసార్లు ఈ కండరం పాక్షికంగా లేదా పూర్తిగా చిరిగిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. ఎక్స్రే, MRIలతో ఈ చిరుగును వైద్యులు సులువుగా గుర్తించగలుగుతారు. సమస్య పాక్షికంగా ఉంటే విశ్రాంతితో సమస్య పరిష్కారమవుతుంది. ఒకవేళ చిరుగు ఎక్కువగా ఉంటే కీహోల్ సర్జరీ చేయవలసి ఉంటుంది. ఈ సర్జరీతో సమస్య పూర్తిగా సర్దుకుంటుంది. వ్యాయామం మూలంగా కండరాలు చిరిగిపోకుండా ఉండాలంటే ఒకేసారి అధిక బరువులతో వ్యాయామం చేయకుండా
బరువులను క్రమేపీ పెంచుకుంటూ పోవాలి. ఎక్కువ బరువులను బలవంతంగా వ్యాయామాలు చేయడానికి బదులుగా తక్కువ బరువులతో ఎక్కువ రిపిటేషన్స్ చేయాలి. ఇలాంటి వ్యాయామాలతో కండరాలు పెరుగుతాయి, దృఢంగా పెరుగుతాయి. కండరాలు ఆరోగ్యంగా ఉండాలంటే సరిపడా మాంసకృతులు తీసుకోవాలి. గుడ్డు, తెల్లసొన, డ్రై ఫ్రూట్స్, సలాడ్స్, మొలకలు క్రమం తప్పకుండా తింటూ ఉండాలి. శాకాహారులు ప్రోటీన్ కోసం సోయా ఉత్పత్తులను ఎంచుకోవచ్చు. అలాగే వైటమిన్ D3, కాల్షియం, శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు కూడా సరిపడా అందేలా చూసుకుంటూ ఉండాలి. మరీ ముఖ్యంగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. పరిమితంగా చేపలు తీసుకోవాలి. రెడ్ మీట్, మటన్ తగ్గించాలి. సోయా, పాల ఉత్పత్తులతో పాటు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నువ్వుల లడ్డు తింటూ ఉండాలి. వీటితో సరిపడా కాల్షియం దక్కుతుంది. అలాగే మధ్యాహ్న భోజనంలో సలాడ్ తప్పనిసరిగా తినాలి. ఉదయం లేదా సాయంత్రం శనగలు, పెసలు, బొబ్బర్లు వీటిలో ఏదో ఒక మొలకలు తినాలి. వారంలో కనీసం 4 సార్లు 30 నుంచి 35 నిమిషాల పాటు లేదా వారం మొత్తంలో 150 నిమిషాలకు తగ్గకుండా వ్యాయామం చేయాలి. ఈరోజు మనం కండరాల మీద ఓ కన్నేసి అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.